ఎవరైతే ఎకానమీ బడ్జెట్లో మంచి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కోసం చూస్తున్నారో వారి కోసం మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. మనకి ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే మనకి 30x50 అయితే ఉంటుంది. టోటల్గా 167 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్లో ఇల్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 1350 ఎస్ఎఫ్టీ అయితే కలిగి ఉంటుంది. ప్రజెంట్ అయితే మీకు హాల్ ఏరియా అయితే కవర్ చేసి చూస్తాను చూడండి. హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా వచ్చింది. మనకి ప్రైస్ కూడా ఎకానమీ బడ్జెట్లోనే ఈ హౌస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ మీద మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ప్రాపర్టీ పైన అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మీకు కిచెన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. కిచెన్ అదేవిధంగా దేవుడి గది కూడా పక్కనే ఉంటుంది. మనకి సౌత్ ఫేసింగ్లో కూడా మన కిచెన్ పక్కనే ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 100% వాస్తుతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి గల్లీ చూసుకున్నా కూడా వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ మీకు హాల్ ఏరియా అదేవిధంగా డైనింగ్ ఏరియా మొత్తం కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ ఇల్లంతా కంప్లీట్ అవ్వకొచ్చింది ఫ్రెండ్స్. మనకి 10 to 15 డేస్ వర్క్ అయితే పెండింగ్ ఉంటుంది. ఎవరైతే ఇల్లు తీసుకునే వారి కోసం వారి సెలక్షన్ బట్టి పెయింట్ వర్క్ అయితే బిల్డర్ గారు చేయిస్తా అని చెప్పారు. ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 1,10,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. లొకేషన్ పరంగా చూసుకుంటే ఈ ప్రాపర్టీ మన బీరంగూడ కమాన్ NH65 నుంచి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి బీరంగూడ కృష్ణారెడ్డిపేట్ 100 ఫీట్ రోడ్ చూసుకున్నట్టయితే 1.5 km డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ నుంచి చూసుకున్నట్టయితే మనకి గచ్చిబౌలికి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 17 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. హైటెక్ సిటీకి చూసుకున్నట్టయితే 19 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్కి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనకి 4 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. బ్యాక్ యార్డ్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ యార్డ్లో కూడా 1.5 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. మీకు బ్యాక్ సైడ్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ మొత్తం ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు ఒక చిన్న నాలా అయితే ఉంటుంది. గల్లీ చూసుకున్నట్టయితే గల్లీ కూడా ఆల్మోస్ట్ 3.5 ఫీట్ గల్లీ కూడా ఉంటుంది. 100% వాస్తుతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మీకు పార్కింగ్ ఏరియా మొత్తం కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు మీకోసం ఎకానమీ టు ప్రీమియం బడ్జెట్లో హౌసెస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఎవరైనా మీరు కూడా ఇలానే ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే మన ఛానల్ తరపున చాలా ఎకానమీ బడ్జెట్లోనే మీకు కూడా ప్రమోషన్ చేయిస్తామండి. ఒకసారి మీకు అవుట్ సైడ్ కూడా కవర్ చేసి చూస్తాను చూడండి. ఇంటి ముందు కూడా 30 ఫీట్ వైడ్ రోడ్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.